హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. మరి ఈ రోజు అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ. పిల్లలందరికీ కూడా ఈరోజు ఆనందం, ఒక టెన్షన్. ఎందుకంటే టెన్షన్ ఏంటంటే కెమిస్ట్రీ ఎగ్జామ్ అంటే బాగా కష్టం. ఆల్మోస్ట్ కెమిస్ట్రీని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి. చాలామందికి కొంచెం టఫ్గానే ఉంటుంది ఈ ఎగ్జామ్, కెమిస్ట్రీ అనేపాటికి. కాకపోతే లాస్ట్ ఎగ్జామ్ అది అవగానే పిల్లల ఆనందాలకి అదుపు ఉండదు. ఇక రోడ్ల మీద కాగితాలు చించేసి డ్యాన్సులు సంబరాలు చేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ హాల్లో అయితే మాత్రం చూస్తారు, టఫ్ క్వశ్చన్ వచ్చిందంటే దిక్కులు చూస్తుంటారు, సైకిల్ చేస్తుంటారు, బాగా ఎలాగోలా ఈ ఎగ్జామ్ గట్టెక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. నాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు ఎగ్జామ్ టైంలో బాగా వస్తేనేమో నేనైతే రాసేసేవాడిని, సైలెంట్గా రాసేసి ఎటు చూసేవాడిని కాదు. ఎవరు ఎటన్నా చూస్తే వాళ్ళకి వీళ్ళకి చూపించాలని అప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని అనమాట. రాకపోతే సొంత కొట్టుడు కొట్టేవాడిని. ఏ ఎగ్జామ్ అయినా సరే, అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా సొంత కొట్టుడు అనమాట. అది ఇక సొంత కొట్టుడు అంటే ఇక నా ఊహకే వదిలేస్తున్నాయి కాదు, అట్లా రాసేసేవాడిని. అప్పట్లో తక్కువ కాపీ కొట్టడాలు, తక్కువ అంటే నేను పర్టికులర్. ఇప్పుడైతే కొంచెం అందరూ అలవాటు అయిపోయారు. ఎక్కడ అవకాశం ఉంటుందా అని చూస్తూ ఉంటారు. ఇన్విజిలేటర్లు కూడా చూసి చూడనట్టు పోతూ ఉంటారు. సర్లే ఏదో రాసుకుంటారులే అన్నట్లుగా ఏదో నడుస్తుంది. స్క్వాడ్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు అసలు మహానటుల్ని మించిపోతారు. అప్పటి వరకు దిక్కులు చూసిన వాళ్ళు అసలు సాంప్రదాయిని శుద్ధిని అన్నట్లు రాసేస్తూ ఉంటారు. సరే, ఏదేమైనా సరే ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయింది ఇవాళతో. పిల్లలైతే చాలా చాలా హ్యాపీ, బయట సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక సినిమాలకి, షికార్లకి, ఊర్లకి సెలవులు వచ్చేసినాయి, సమ్మర్ వచ్చేసింది. ఇంకా రీల్స్ పిచ్చి ఉన్న పిల్లలు ఉంటే ఇక రీల్స్ మొదలెడతారు. నాకు తెలిసి ఒక నెల రోజుల నుంచి ఆపేసి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇవాళకి జైల్లో నుంచి విడుదలైన ఖైదీల్లాగా పిల్లలందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. నా చిన్నప్పుడు కూడా చాలా స్వీట్ మెమరీస్ ఇలాగా. అప్పటి వరకు చదువులు మానేసి బయటికి వెళ్ళి, మా చిన్నతనంలో నాకు ఇప్పుడు 41 ఇయర్స్, అంటే నా ఇంటర్మీడియట్ 10th క్లాసు ఆ టైం ఎప్పుడంటే 2000, 99, 2000. అప్పటికి 26 సంవత్సరాల క్రితం. 26 సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ చాలామంది నా సబ్స్క్రైబర్స్ పుట్టి కూడా ఉండరు. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామంది, ఎక్కువ మంది ఉన్నది 18 to 25. ఈ ఏజ్లో ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. పాపం వాళ్ళకి మిమిక్రీ పట్ల ఉన్న ఆసక్తి, మిమిక్రీ పట్ల ఉన్న ఇంట్రెస్ట్, మిమిక్రీ పట్ల ఉన్న ఆసక్తి, మిమిక్రీ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ అనమాట. దానికోసం ఈ అన్న బాగా చెప్తారు, మిమిక్రీ క్లాసులు మంచిగా నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు వస్తారు. మనమేమో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగేశ్వరరావు, లేకపోతే చిరంజీవి, బాలకృష్ణ ఇవి అంటే పాపం వీళ్ళకి యూత్ కదా, అయినా సరే భరిస్తూ సహిస్తూ చూస్తూ ఉండరు. ఏం చెప్తారు ఈయన, ఏం చెప్తారు అన్న అని చెప్తా. ఖచ్చితంగా మన యూత్కి సంబంధించి మన అంటే నేను కూడా మీలో కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు నన్ను ఎక్కువ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను కూడా ఫాలో అయిపోవాలి. అప్పట్లో మా చిన్నతనంలో అప్పుడు గోడుంబిళ్ళ, కర్రాబిళ్ళ, బచ్చాలు, క్రికెట్, ఇంకా గోళీలు, గాలిపటాలు, పతంగులు, కోతి కొమ్మచ్చులు, ఇవన్నీ టైర్లు ఆడుకునేవాళ్ళం. అప్పుడు చాలా ఆటలు ఉండేవి. అప్పుడు పిల్లలు బయటికి వెళ్ళి ఆడేవాళ్ళు. చదివే టైంలో వచ్చేసరికి ఆ ఎగ్జామ్స్ టైంలో కాస్త పొద్దున్నే తెల్లారుజామున లేసేసి కాస్త ప్రిపేర్ అయిపోయేవాళ్ళం. అంతే, ఏదో ఎగ్జామ్ రాసేసేవాళ్ళం, ఎట్లా కొట్లా పాస్ అయిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మారిపోయింది మొత్తం అంతా. పిల్లలంతా ఫోన్లలోనే ఉంటున్నారు, ఆ రీల్స్ చూసుకుంటున్నారు, లేదంటే గేమ్స్ ఆడుకుంటున్నారు. ఎగ్జామ్స్ టైం వచ్చేప్పటికి పేరెంట్స్ కాస్త చదవమంటే ఏదో కాస్త చదువుతున్నారు. ఎట్లా వెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. కష్టపడి చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎలాగోలా చదివి రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రకరకాల పిల్లలు అయితే ఎక్కువగా అప్పుడున్నంత శారీరక బలం ఇప్పుడు పిల్లల్లో లేరు. మానసిక ధైర్యం కూడా తక్కువే. ఏదో అలా నడిచేస్తున్నారు. మెచ్యూరిటీ ఉన్నా లేకపోయినా సరే అట్లా లాగించేస్తున్నారు బళ్ళు. పేరెంట్స్ కూడా కొంచెం పిల్లలకి మధ్య మధ్యలో గైడెన్స్ ఇస్తూ ఉండాలి. మనం విలువలతో పెంచాలి పిల్లల్ని. కేవలం డబ్బులు, ఉద్యోగాలు అనే కాకుండా, డబ్బులు కూడా ముఖ్యమే, మనకి మంచి ఉద్యోగాలు రావాలి, అలాగే
మనం పెరిగిన తర్వాత కూడా ఆ వాల్యూస్ అనేవి కట్టుబడి ఉండి మనం సంపాదించుకుంటూ ఒక మంచి వేలో వెళ్ళటానికి పిల్లలందరూ కూడా ప్రయత్నం చేయాలి. దానికి పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక ఫ్రెండ్లీగా కూర్చుని చెప్తూ ఉండాలి. అట్లా ఉంటేనే మన భవిష్యత్తు తరాల్లో పిల్లలందరూ కూడా కొంచెం మంచి విలువలతో పెరుగుతారు. లేదంటే ఇప్పుడున్న సమాజం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా బ్యాడ్ కల్చర్ మన బయట నడుస్తుంది. అవన్నీ కూడా మన ఫోన్లో కనిపిస్తున్నాయి. బయట ఏం జరుగుతుంది సమాజంలో అనేది. ఇవి పిల్లలపై ప్రభావం చూపుతాయి. సో ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో కలిసి ఆడుతూ ఉండాలి. వాళ్ళకి మంచిగా చెప్తూ ఉండాలి. ప్రతి విషయంలోనూ వెనకాల ఉండాలి. వాళ్ళని వదిలేయకండి దయచేసి పిల్లల్ని. రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజీలకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా, ఏం చేస్తున్నారు అనేది ఆలోచించకుండా మీ 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 ఉద్యోగాల్లో మీ పనుల్లో ఉండిపోయి వాళ్ళని అశ్రద్ధ చేయకండి. ఒక మంచి వాల్యూస్తో పిల్లల్ని పెంచండి. ఎగ్జామ్స్ అయితే పిల్లలు వాళ్ళ రాసేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఓకేనా? బాగా ఎంజాయ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ కూడా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండండి. నేను మిమిక్రీతో అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఇప్పటికైతే అందరికీ హ్యాపీ హాలిడేస్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మళ్ళీ ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి. ఎంసెట్కి మళ్ళీ ఒక క్లాసులు ఉంటాయి. ఆ ఎంసెట్ రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ సమ్మర్లో మళ్ళీ హాలిడేస్ ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని. మంచి వాల్యూస్తో పెరగాలి. ఇదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ.